మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అటల్ మోదీ సుపరిపాలనా యాత్రలో భాగంగా నెల్లూరు నగరంలోని హరినాథపురం ముత్తుకూరు గేట్ వద్ద నిర్వహించిన మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ప్రక్రియ ఘనంగా జరిగింది. ఈ విశిష్ట కార్యక్రమంలో మంత్రులు, కూటమి నాయకులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. దేశానికి అపూర్వ సేవలు అందించినటువంటి మహనీయుడి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం తనకు గర్వకారణంగా, అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధాన స్థాయికి చేరుకున్న అసాధారణ నాయకుడని కొనియాడారు. ఆయన నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నదని స్పష్టం చేశారు. ముఖ్యంగా మౌలిక వసతులు, జాతీయ రహదారులు, సామాజిక వ్యవస్థలు, విదేశాంగ విధానాల్లో వాజ్పేయి పాత్ర మరువలేనిది అన్నారు. అలాగే ఆనాడు వాజ్పేయి, చంద్రబాబు నాయుడు ఇరువురు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. నేడు అదే స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని తెలిపారు. ఈ నెల 25వ తేదీన అమరావతిలో భారతరత్న వాజ్పేయి భారీ విగ్రహ ఆవిష్కరణ జరగనుందనని, ఆ చారిత్రక సభను కూడా అందరూ కలిసి దిగ్విజయంగా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి నాయకులందరూ సమన్వయంతో కష్టపడి పనిచేస్తామని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడం తమకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అలాగే మన నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్యులకి, పార్లమెంటు సభ్యులకి, అలాగే మన తోటి ఎమ్మెల్యేలకి అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. వేదిక ముందునున్న కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ రోజున గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన యాత్ర, బస్సు యాత్ర 25వ తేదీ అమరావతిలో కాంస్య విగ్రహం ఆవిష్కరణతోటే మనం అక్కడికి వెళ్ళాలని అందరం కూడా ఇక్కడి నుంచి, నెల్లూరు నుంచి అందరినీ కోరుకుంటూ, అలాగే వారు 9 సార్లు లోక్సభ సభ్యులుగా, జనసంఘ్ అలాగే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులుగా, అలాగే 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా మీరు వినే ఉంటారు. ఇంతకు ముందు న్యూక్లియర్ టెస్ట్ జరిగింది, పోఖ్రాన్ 2, ఆయన వారి హయాంలోనే జరగడం జరిగింది. అది కార్గిల్ వారు కానీ, వారు తీసుకొచ్చిన నగరాలు అన్నిటినీ అనుసంధానం చేస్తూ జాతీయ రోడ్లు ఈ రోజున చూస్తా ఉన్నారు మీరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వారు తీసుకొచ్చిన సంస్కరణలతోటే ఎంతో మంది నాలాంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి 4 రూపాయలు సంపాదించుకొని మళ్ళా మన దేశానికి వచ్చి సేవ చేసే అవకాశం నాలాంటి వాళ్ళకి చాలా మందికి కల్పించారు వారు. అలాగే ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ లో ఉన్నాను. ఆర్ఎస్ఎస్ నేర్పిన డిసిప్లిన్ అవ్వచ్చు, ఆర్ఎస్ఎస్ చూపిన పాట అవ్వచ్చు, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు మీకు అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్ లో ప్రధానమైన సభ్యులు, ప్రధానమైన కార్యకర్త స్థాయి నుంచి వారు ఎదిగిన పరిస్థితి, వారు నేర్పించిన డిసిప్లిన్ తోటే ఇంకా ముందుకెళ్ళి
వారు మిగిల్చిన కొన్ని ఆశయాలను ముందు తీసుకెళ్లి అందరితోటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి వారి ఆశయాలను ఇంకా ముందు తీసుకెళ్లే కిందకి నేను కృషి చేస్తానని సభాముఖంగా చెప్పుకుంటా ఉన్నాను. నా అదృష్టం ఈ రోజున వారి విగ్రహ ఆవిష్కరణలో ఇక్కడ పాల్గొనడం. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాను 3 ఏళ్ల క్రితం. ఇటువంటి ఇంత పెద్ద కార్యక్రమంలో వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి 25వ తేదీన మనం అమరావతి వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ రోజున కంప్లీట్ చేసుకోవాల్సిందిగా అందరూ కూడా మరొకసారి పిలుపునిస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.